అమెరికాలో బీఆర్ఎస్ రజతోత్సవాలు పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన కేటీఆర్ తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న అనంతరం ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మే 28న విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అయితే తాను విదేశీ పర్యటనలో ఉన్నానని, రావడం కుదరదని, పర్యటన ముగిశాక వస్తానని పేర్కొన్నారు. ఇప్పుడు హైదరాబాద్కు చేరుకోవడంతో విచారణకు వెళతారా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒకసారి విచారణకు వెళ్ళొచ్చినటువంటి కేటీఆర్ కు మరోసారి విచారణ రావాలని చెప్పేసి ఏసీబీ అధికారులు నోటీసు పంపించారు. రీసెంట్ గా అమెరికాలో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలతో పాల్గొనడం కోసం వెళ్తున్న కారణంగా వచ్చిన తర్వాత హాజరవుతానని చెప్పేసి కూడా ఆయన వారికి రిప్లై ఇవ్వడం జరిగింది. దీంతో ఈసారి ఫార్ములా కేసు కూడా పూర్తి దాదాపు విచారణ కూడా పూర్తి కావచ్చినట్టుగా కూడా అధికారులు చర్చ అయితే కొనసాగుతుంది. ఈ ఫార్ములా ఈ కేసులో సంబంధించి అనధికారికంగా ప్రభుత్వ అనుమతి లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశాలకు నిధులు మళ్లించడంలో ఇలా ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ను ఇందులో నోటీసు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పలువురు అధికారులను కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారించారు. జరిగినటువంటి మనీ లాండరింగ్ విషయంలో కూడా ఈడీ అధికారులు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. మొత్తానికంటే ఈ కేసు సంబంధించి ఒక కొలిక్కి వస్తున్న దశలో ఇప్పుడు మరోసారి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి పిలవడం పట్ల కూడా ఇప్పుడు ఆ కేసు ముగింపు దశ చేరుకుంది. ఒకవైపు ఇందులో తాను ఎక్కడ కూడా డీవియేట్ కాలేదు, కేవలం అప్పుడున్న పరిస్థితుల్లో నేను విధానపర నిర్ణయం తీసుకున్నానని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. ఈ రోజు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నటువంటి కేటీఆర్ ఎప్పుడు హాజరయ్యేది కూడా త్వరలోనే ఒకవైపు డేట్ ఖరారయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఏసీబీ అధికారులు ఆయన ఎప్పుడు మరోసారి పిలుస్తారనేది కూడా ఇప్పుడు కొంత తేలాల్సిన అంశం. తను అమెరికా పర్యటన వెళ్లి వచ్చిన తర్వాత వస్తానని చెప్పేసి వారికి రిప్లై ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వచ్చేది కూడా ఏసీబీ అధికారులు మరొక డేట్ అయితే ఫిక్స్ చేయాల్సి ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.